సంక్రాంతి షాపింగ్ చేద్దామని వచ్చి ఈ రోజు మా ఫ్రెండ్స్ చేసిన పనికి అందరం లిఫ్ట్ లో అయితే ఇరుక్కున్నాం. మ్యాటర్ ఏంటంటే సంక్రాంతికి బట్టలు కొందామని నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి కడపలో ఉన్న షాపింగ్ మాల్ అన్ని తిరగాలనుకుంటున్నాం. ఫస్ట్ గా ఈ షాపింగ్ మాల్ కి ఒక్కసారి కూడా రాలేదని లోపలికి అయితే దూరేసాము. లోపల కలెక్షన్ విషయానికి వస్తే ఉన్న కొంత స్టాక్ లో కలెక్షన్ అయితే చాలా బాగుంది, కానీ ప్రైస్ కొంచెం ఎక్కువగా అనిపించింది, అందుకే నేనైతే ఏం తీసుకోలేదు. నెక్స్ట్ పక్కనే ఉన్న అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చాము. మేము కలిసి ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ ఏదో ఒకటి జరగాల్సింది. మేము అందరం అడుగు పెట్టగానే పవర్ అయితే కట్ అయింది. పవర్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఉన్న కప్పుల్ని చూసి మా వాడు ఎందుకో సిగ్గుపడుతున్నాడు. ఏమైంది అని అడుగుతుంటే మళ్ళీ సిగ్గుపడుతూ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ అక్కడ నుంచి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇక్కడ కూడా ఒక కప్పులు అయితే కనిపిస్తే వాటి దిక్కే చూస్తూ ఉన్నాడు. ఏమైందని అడిగితే మళ్ళీ సిగ్గుపడుతూ వెళ్ళిపోతున్నాడు. వీటిని చూసినప్పుడల్లా మా వాడు లోపల ఏదో ఫీల్ అవుతున్నాడు, అది మాత్రం అర్థమవుతుంది. షాపింగ్ మాల్స్ అన్ని తిరిగి ఫుల్ ఆకలి అవుతుంది. పక్కనే గోబీ షాప్ కనిపిస్తే గోబీ అయితే తింటున్నాం. గోబీ షాప్ కి ఎదురుగానే స్టైల్ యూనియన్ అయితే కనబడింది. ఈ మధ్యనే లాంచ్ అయింది అనమాట. ఒక్కసారి కూడా ట్రై చేయలేదని లోపలికి అయితే వచ్చేసాం. లోపలైతే మా కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన మేడం అయితే కనిపించింది. ఆమెతో ఒక 5 మినిట్స్ మాట్లాడేసి బయటకి అయితే వచ్చేసాం. ఏం నచ్చలేదని అక్కడ నుంచి డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. డిమార్ట్ లిఫ్ట్ లో అయితే పెద్ద స్టంట్ జరిగింది. మేము వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయేమో, నాకైతే ఏం అర్థం కావట్లేదు. మేము ఎక్కగానే లిఫ్ట్ అయితే పైకి పోవడం లేదు, అలానే డోర్స్ కూడా ఓపెన్ కావట్లేదు. ఇంకా అందులో అప్పుడే పవర్ కూడా కట్ అయిపోయింది. ఇంకా లోపల ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మాతో పాటు ఉన్న అన్న వాళ్ళు అయితే అక్కడ ఉన్న బటన్స్ ని ఏ పడితే నొక్కుతూనే ఉన్నారనమాట. ఫైనలీ పవర్ అయితే వచ్చేసింది అండ్ అలాగే డోర్ కూడా ఓపెన్ అయింది. ఇదంతా పక్కన పెడితే ఈ రోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఏదో ఒకటి జరగడం అయితే కన్ఫర్మ్. మీకేం అర్థమైందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.